హాయ్ గైస్, ఈ వీడియోలో మనం IAM యూజర్ ఒకటి క్రియేట్ చేద్దాం. ఆ యూజర్స్ కి ప్రివిలైజేషన్స్ ఇద్దాం. ప్రివిలైజేషన్స్ వర్క్ అవుతున్నాయి లేవా అని చూడటానికి ఇక్కడ ఇన్స్టెన్స్ ఒకటి క్రియేట్ చేద్దాం. ఇన్స్టెన్స్ ఇచ్చిన దాన్ని మనం IAM యూజర్ లోకి లాగిన్ అయి చెక్ చేద్దాం. ఎంతవరకు ఏ పర్మిషన్స్ వర్క్ అవుతున్నాయో లేవో అన్నది చెక్ చేద్దాం. IAM మీన్స్ ఐడెంటిటీ యాక్సెస్ మేనేజ్మెంట్. ఓకే, లెట్స్ డైవ్ ఇంటూ ది వీడియో. ఇన్స్టెన్స్ ఒకటి లాంచ్ చేస్తున్నాను. ఇన్స్టెన్స్ కి నేమ్ ఇస్తున్నాను డెమో అని. అమెజాన్ లైనక్స్ తోనే వెళ్తున్నాను. ఫ్రీ టైర్ ఇన్స్టెంట్ టైప్ ఫ్రీ టైర్ కీప్ పేర్ ప్రీవియస్ కీప్ పేర్ డిఫాల్ట్ 1 తోనే మన ఇన్స్టెన్స్ లాంచ్ చేద్దాం. ఓకే, ఇన్స్టెన్స్ లాంచ్ అయింది. ఇన్స్టెన్స్ రన్నింగ్ స్టేట్ లో ఉందో రన్నింగ్ స్టేట్ కి అప్డేట్ అవ్వగానే మనం IAM లోకి వెళ్దాం. రిఫ్రెష్. రన్నింగ్ స్టేట్ లోకి వచ్చింది. సర్వీసెస్ మీద క్లిక్ చేస్తున్నా, లెఫ్ట్ సైడ్ టాప్. ఓకే, దీంట్లో IAM అని సెర్చ్ చేద్దాం. ఓకే, IAM వచ్చింది. ఐడెంటిటీ యాక్సెస్ మేనేజ్మెంట్. IAM లో యూజర్ క్రియేట్ చేద్దాం. లెఫ్ట్ సైడ్ డాష్ బోర్డ్ లో మనకి యాక్సెస్ మేనేజ్మెంట్ లో యూజర్స్ ఉంది. యూజర్స్ క్లిక్ చేసుకుంటున్నా, నెక్స్ట్ ట్యాబ్ లోకి యాడ్ చేసుకుంటున్నా. క్రియేట్ యూజర్ మీద క్లిక్ చేస్తున్నా. యూజర్ నేమ్ మై డెమో అని నేమ్ ఇచ్చాను. యూజర్ కి చెక్ బాక్స్ ప్రొవైడ్ చేశారు. చెక్ బాక్స్ అని టిక్ చేసుకుంటున్నా. ఆర్ యూ ప్రొవైడింగ్ కన్సోల్ యాక్సెస్ టు ఏ పర్సన్ అనే డైలాగ్ బాక్స్ డిస్ప్లే చేశారు. ఓకే, ఇక్కడ మన యూజర్స్ టైప్ వచ్చేసి 2 టైప్స్ ఇచ్చారు. స్పెసిఫై ఏ యూజర్ ఇన్ ఐడెంటిటీ సెంటర్. రెండోది వచ్చి ఐ వాంట్ టు క్రియేట్ అన్ IAM యూజర్. ఐ వాంట్ టు క్రియేట్ అన్ IAM యూజర్ అని సెలెక్ట్ చేసుకుంటున్నాను. కన్సోల్ పాస్వర్డ్ మన యూజర్ టైప్ ఇచ్చాం. కన్సోల్ పాస్వర్డ్ యూజర్ కి పాస్వర్డ్ ప్రొవైడ్ చేయాలి కాబట్టి ఇక్కడ మనకి 2 టైప్స్ ఇచ్చారు. ఆటో జనరేటెడ్ పాస్వర్డ్ ఆర్ కస్టమ్ పాస్వర్డ్. ఓకే, ఆటో జనరేటెడ్ పాస్వర్డ్ విషయానికి వస్తే మనం ఆటో జనరేట్ పాస్వర్డ్ అని క్లిక్ చేయగానే మన యూజర్ క్రియేట్ అవ్వగానే మనకి పాస్వర్డ్ డిస్ప్లే చేస్తారు. దానికన్నా మనకి కస్టమ్ పాస్వర్డ్ సెలెక్ట్ చేసుకోవడం బెస్ట్. నేను కస్టమ్ పాస్వర్డ్ క్రియేట్ చేస్తున్నాను. ఓకే, చెక్ బాక్స్ ఒకటి ప్రొవైడ్ చేసిన యూజర్ మస్ట్ క్రియేట్ ఎ న్యూ పాస్వర్డ్ అట్ నెక్స్ట్ సైన్ ఇన్. ఒకసారి మనం లాగిన్ అయ్యి లాగౌట్ అయిన తర్వాత మళ్ళీ సైన్ ఇన్ అయితే మళ్ళీ న్యూ పాస్వర్డ్ క్రియేట్ చేసుకుంటారా అని అడుగుతుంది. వద్దు, మనకి టిక్ బాక్స్ తీసేస్తున్నాను. నెక్స్ట్ క్లిక్ చేసుకున్నాను. అటాచ్ పాలసీస్ మీద సెలెక్ట్ చేసుకున్నాను. టోటల్ పర్మిషన్ పాలసీస్ వచ్చి 1224 పాలసీలు ఉన్నాయి. EC2 వరకే చెక్ చేద్దాం. మనం ఇన్స్టెన్స్ ఒకటి క్రియేట్ చేసాము. EC2కి 42 మ్యాచ్ అయినాయి. ఒక పర్మిషన్ ఇచ్చి చూద్దాం యూజర్కి. ఓకే, అమెజాన్ EC2 రీడర్ ఓన్లీ యాక్సెస్ అన్న పర్మిషన్ ఒకటి ఇచ్చాం. నెక్స్ట్ క్లిక్ చేస్తున్నా. ట్యాగ్స్ ఆప్షనల్. క్రియేట్ యూజర్ మీద క్లిక్ చేస్తున్నా. కన్సోల్ పాస్వర్డ్ యూజర్ నేమ్ వచ్చి మై డెమో. కన్సోల్ పాస్వర్డ్ కూడా ప్రొవైడ్ చేశారు. ఆ కన్సోల్కి లాగిన్ అవడానికి URL ప్రొవైడ్ చేశారు. ఓకే, కాపీ చేసుకుంటున్నా. ఓకే, నెక్స్ట్ ట్యాబ్లో లాగిన్ అవుతున్నా. పేస్ట్, ఎంటర్. ఐడి వాళ్ళే తీసుకున్నారు. IAM యూజర్ వచ్చేసి మై డెమో. పాస్వర్డ్ ప్రొవైడ్ చేయాలి. ఓకే, సైన్ ఇన్ మీద క్లిక్ చేస్తున్నా. సైన్ ఇన్ అయింది. ఇప్పుడు మనం IAM యూజ్ చేసుకుని యూజర్ క్రియేట్ చేసాం. ఆ యూజర్ దాంట్లోకి లాగిన్ అయ్యాం. ఇప్పుడు మనం ఇచ్చింది ఒక్క పర్మిషనే. EC2లో ఇన్స్టెన్స్ వరకే రీడ్ చేయడం వరకే మనం ఆ యూజర్కి పర్మిషన్ ఇచ్చాం. ఇంకా దాంట్లో ఇన్స్టెన్స్ స్టాప్ చేయడం కానీ టెర్మినేట్ చేయడం కానీ ఏవి సెక్యూరిటీకి క్రియేట్ చేయడం కానీ ఏమి చేయడానికి ఉండదు. మామూలుగా ఇన్స్టెన్స్ వరకు రీడ్ చేయగలడు అంతే. EC2ని సెలెక్ట్ చేసుకుంటున్నా. ఓకే, 1 ఇన్స్టెన్స్ రన్నింగ్ లో ఉంది. ఓకే, సెలెక్ట్ చేసుకుంటున్నా. రీడ్ చేయడం వరకే కుదిరిద్ది. ఒకసారి కనెక్ట్ చేసి చూద్దాం కనెక్ట్ అయితే లేదు. కనెక్ట్ లేదు. ఫెయిల్ టు డిస్క్రైబ్ ది ఇన్స్టెన్స్ ఇన్ఫర్మేషన్. యూజర్ నేమ్ ప్రొవైడ్ చేశారు. యూజర్ మై డెమో ఈజ్ నాట్ ఆథరైజ్డ్ టు పర్ఫార్మ్ SSM.
ఓకే, ఈ ఇన్స్టెన్స్ని స్టాప్ చేయడానికి ట్రై చేద్దాం. స్టాప్ అయితే లేదో మనం ఇచ్చింది రీడ్ చేయడం వరకు యూజర్కి స్టాప్ చేద్దాం, ట్రై చేద్దాం. అవ్వాలి. ఫెయిల్ టు స్టాప్ ద ఇన్స్టెన్స్. ఈ యూజర్కి మనం రీడ్ చేయడం వరకే ఇచ్చాం, ఇంకా ఏ యాక్షన్ని పర్ఫామ్ చేయలేడు. ఓకే, ఇమేజెస్లో ఏఎంఐస్ మీద క్లిక్ చేస్తున్నాం. నో ఏఎంఐస్ బిల్డ్ చేయడానికి కూడా లేదు. సైన్ అవుట్ అవ్వాలి, మరి లేకపోతే మళ్ళీ దీంట్లోకి మనం లాగిన్ అవుతాం. సైన్ అవుట్ చేసి మళ్ళీ రూట్ యూజర్గా లాగిన్ అవుదాం. సైన్ అవుట్ చేస్తున్నాను. ఇది సైన్ అవుట్ అయిపోద్ది డైరెక్ట్గానే. మళ్ళీ సైన్ ఇన్ అవుతున్నాను. ఈ ప్రీవియస్ స్టెప్స్ మొత్తం క్లోజ్ చేసేస్తున్నాను. రూట్ యూజర్గా లాగిన్ అవుతున్నాను. ఓకే, రూట్ యూజర్కి లాగిన్ అయ్యాను. EC2 క్లిక్ చేస్తున్నాను. మన యూజర్కి ఏ పర్మిషన్ ఇస్తామో అంతవరకే ఆ యూజర్ IAMలో పర్ఫామ్ చేయగలడు. అది ఈ వీడియోకి. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ Learn with Vamsi. Thank you for watching. Signing off.